ప్రధానోపాధ్యాయుని పాఠశాల నివేదిక ప్రభుత్వ బాలకోన్నత పాఠశాల సాలూరు బై హెచ్ఎం ఎన్ జ్యోతి. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా మా పాఠశాలకు విచ్చేసినటువంటి మా వార్డు కౌన్సిలర్ గారు శ్రీమతి బేసపు హైమ విజయలక్ష్మి గారికి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీ రేజేటి సత్యం గారికి, వైస్ చైర్మన్ శ్రీమతి కె అనూష గారికి, ఎస్ఎంసి సభ్యులందరికీ, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ధన్యవాదాలు. పాఠశాల చరిత్ర. మా పాఠశాల 1958వ సంవత్సరం సాలూరు రాజుగారి సౌజన్యంతో సాలూరు నడిబొడ్డులో 5 ఎకరాల సువిశాల స్థలంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలగా ఆవిర్భవించినది. దీనికి స్థలదాతలకు మా యొక్క మరియు సాలూరు పుర ప్రజల యొక్క కృతజ్ఞతా వినయాంజలి సమర్పించుకుంటున్నాము. అప్పటి నుండి సాలూరు పట్టణంలో మా బాలికోన్నత పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఎందరో బాలికలకు జీవిత పాఠాలు నేర్పినది. ఎందరో ప్రజాప్రతినిధులు, నాయకులు, దాతలు, అధికారుల అండదండలతో నేటి వరకు కొనసాగుతూ ఉత్తమ ఫలితాలు పుర ప్రజలకు అందించినది. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన బాలికలు నేడు ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వైద్యులు, ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దబడ్డారని సగర్వముగా తెలియపరుచున్నాం. మౌలిక వసతులు. నేను 2009 జనవరి 31న పదోన్నతిపై ఈ పాఠశాలకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పటి నుండి పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య పాడుపడిన పాఠశాల భవనం, వర్షపు నీరు మోకాల లోతులు నిలబడి రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి మరియు రన్నింగ్ వాటర్ సదుపాయం లేక నిరుపయోగంగా ఉన్నటువంటి టాయిలెట్స్. వీటిని ప్రాధాన్యత క్రమంలో తాగునీరు మరియు టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించుటకు పాఠశాల గ్రాంటు మరియు దాతల సహకారంతో వాటర్ ట్యాంక్ను నిర్మించడం జరిగింది. దీనితో రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించి టాయిలెట్స్ వినియోగంలోనికి తేవడం జరిగినది. ఈ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరిగినది. తదుపరి 2010వ సంవత్సరంలో ఆర్ఎంఎస్ఏ గ్రాంట్ ద్వారా ప్రభుత్వం వారు 6 అదనపు తరగతి గదులు నిర్మాణంతో పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పాఠశాలకు అడ్డంగా ఉన్నటువంటి శిథిల రాతి భవనం తొలగించుటకు ప్రణాళిక వేయడం జరిగినది. దాతలు మరియు ఎస్ఎంసి సభ్యుల సహకారంతో భవనాన్ని కొంతమేరకు తొలగించడం జరిగినది. తదుపరి నేను బదిలీపై గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ గజపతి నగరంకు వెళ్ళడం జరిగినది. నా తర్వాత శ్రీమతి పి రమణమ్మ గారు, ప్రధానోపాధ్యాయుల వారు, స్థానిక పోలీసు వారి సహాయంతో మనం నేడు చూస్తున్నటువంటి గాంధీ గారు, సరస్వతీదేవి ప్రతిమలను నెలకొల్పటం జరిగినది. మరియు ఈనాటి సభావేదికను మనం ఉపయోగిస్తున్నటువంటి సభావేదికను పూర్వ విద్యార్థి అయినటువంటి మడక రాంభవానీ గారు సహాయంతో నిర్మించడం జరిగినది. తదుపరి మరలా నేను 2021 మార్చిలో ఈ పాఠశాలకు బదిలీపై రావడం జరిగినది. తొలగించినటువంటి భవనం అవశేషం అలాగే ఉండటం మరియు వర్షపు నీరు నిల్వ ఉండే సమస్య అలాగే ఉండటం గమనించి దీనిని పరిష్కరించుటకు స్టాఫ్ సహకారం, వీరిలో ప్రథమంగా శ్రీ వి చంద్రనాయుడు మాస్టర్ గారి ఔదార్యం మరియు శ్రీ కె ఆనందరావు మాస్టర్ గారి శ్రమదానం తప్పనిసరిగా ప్రస్తావించవలసి ఉన్నది. వారికి పాఠశాల తరపున వందనాలు తెలియజేస్తున్నాము. తర్వాత పాఠశాలకు ప్రభుత్వం నుండి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మంజూరు కావడం వలన మన వార్డు కౌన్సిల్ వారి సహకారంతో, ఎస్ఎంసి వారి సహకారంతో పాఠశాలలో సీసీ రోడ్ నిర్మించి
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించుకోవడం జరిగింది. మరియు తరగతి గదులు అన్నింటికీ ఫ్యాన్స్ మరియు ఐఎఫ్బి ప్యానెల్స్ మంజూరు కావడం, పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలియజేసుకుంటున్నాను. కానీ ఇంకా పాఠశాలను అభివృద్ధిపరచవలసి ఉన్నది. పాములతో సహజీవనం మా విద్యార్థులకు మాకు నిత్యకృత్యమై ఉన్నది. దీనికి తల్లిదండ్రుల నుండి సహకారాన్ని సభాముఖంగా అర్థిస్తున్నాం. తదుపరి ముఖ్యమైనది పాఠశాల విద్యా ప్రగతి. ప్రధానమైనది విద్యార్థుల ప్రగతి. ప్రారంభం నుండి ఇప్పటి వరకు మా పాఠశాల 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. మరియు మా పాఠశాల నుండి 2011, 2012, 2016, 2020 సంవత్సరాల్లో అత్యున్నత ప్రతిభ కనపరిచినటువంటి IIIT సీట్స్ సాధించుటలో మా ఉపాధ్యాయుల కృషి ఫలితము మరియు మా విద్యార్థుల కష్టము కలదని సగర్వముగా తెలియజేయుచున్నాను.